నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయతల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచిలి గ్రామానికి చెందిన శ్రీ భూపతిరాజు బలరాం రాజు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 55 సంవత్సరాలుగా కంద పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కంద పంటలో మేలైన దిగుబడులు పొందడానికి పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం అమ్మా. కంద మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? నేను 6 ఎకరాల చేను కాడి నుంచి 10 ఎకరాల చేను దాకా ప్రతి ఏటా నేను కంద సాగు చేస్తాను. రకం గజేంద్ర రకం మన ఆంధ్రాలో కంద సాగుకి మంచి దిగుబడి ఇచ్చే రకం. కంద పంటలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. ముందుగా మనం తీసుకోవాల్సింది డ్రిప్ ద్వారా అయినా ఫెర్టిలైజర్ అయినా సరే, ఫెర్టిలైజర్ వేస్తే ఫెర్టిలైజర్ కలిపి డిఏపి 2 బస్తాలు, ఒక యూరియా బస్తా, ఒక పొటాష్ బస్తా ముందుగా ఇవన్నీ కలుపుకొని ఎకరానికి 4 బస్తాలు అన్నీ కలుపుకుని వేసుకోవాలి. లేదు డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ఇస్తే ముందు మైక్రోన్యూట్రియన్స్ వాడుకుని ఆ తర్వాత ఫెర్టిగేషన్ 12-61కి ఎకరానికి ఒక 5 కేజీల కాడికి 4 వారాలు ఫెర్టిగేషన్ ఇచ్చి ఆ తర్వాత 2వ నెల స్టార్ట్ అయిన తర్వాత సిఎన్ ఒక 8 కేజీలు ఎకరానికి 4 సార్లు ఇచ్చి 0050 మళ్ళీ అంటే పొటాష్ అది ఇచ్చి మనం అలాగ ఫెర్టిగేషన్ 3 దబాలుగా తప్పితే 4 దబాలుగా వర్షం పడ్డప్పుడు అమోనియా పొటాష్ కలిపి చల్లుకుంటే ఎకరానికి 3 బస్తాలు. కంపోస్ట్ పోసిన సేలుకి పెద్ద ఫెర్టిలైజర్ అవసరం కాదు. ఈ మోతాదులతోటి వ్యవసాయం చేసుకోవచ్చు. పెద్ద ఫెర్టిలైజర్ అవసరం అవ్వదు. మేలైన దిగుబడులు పొందడానికి కంద పంటలు పాటించవలసినటువంటి ఎరువుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.